గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం ఆవేశిత గోళం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత మూడో సందర్భం మనం చూడబోతున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మొదటి మరియు రెండో సందర్భాలు చూసాం. ఆవేశిత గోళం వల్ల వెలుపల విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది, అదేవిధంగా గోళం పైన ఎంత ఉంటుందో మనం లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. అయితే ఇక్కడ గాస్ సూత్రాన్ని ఉపయోగించి మనం ఇవన్నీ కూడా అనువర్తనాలు, గాస్ సూత్రం యొక్క అనువర్తనాలు. ఓకే, సో గాస్ సూత్రాన్ని ఉపయోగించి ఇక్కడ మళ్ళీ మనం గోళం లోపల పి అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంతో కనుక్కోవడం జరుగుతుంది. అందుకొరకు మనం ఇక్కడ ఒక గోళాన్ని మనం తీసుకోవడం జరిగింది, ఏ అనే గోళాన్ని. అదంతా కూడా ఆవేశిత గోళం క్యూ అనే ఆవేశాన్ని గోళం పైన ఉంచడం జరిగింది. ఇప్పుడు లోపల బిందు పి అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. అందుకొరకు మనం ఒక గాషియన్ ఉపరితలాన్ని మనం ఊహిస్తున్నాం. ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ అనేవి కూడా గాషియన్ ఉపరితలం. ఓకే, అయితే ఈ పి అనే బిందువు గుండా ఇదంతా కూడా గాషియన్ ఉపరితలం. ఆ గాషియన్ ఉపరితలం కూడా మనకి ఏంటి, ఆ గాషియన్ తలం కూడా ఏంటి, మనకు గోళమే. ఆ గాషియన్ తలం ఏదైతే మనం ఊహిస్తున్నామో అది కూడా గోళమే. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా ఒకదాంట్లో ఒకటి ఉన్నాయన్నమాట. రెండు గోళాలు ఉన్నాయి. లోపల ఉన్న గోళాన్ని యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్, బయట ఉన్న గోళం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్. అయితే సాంద్రత రో ఎంత, ఇక్కడ బయట ఉన్న గోళం యొక్క సాంద్రత రో విలువ ఎంత, చార్జ్ బై మనకు తెలుసు ఘన సాంద్రత అంటే ఇది మనకు చార్జ్ బై ఘన పరిమాణము. ఉపరితల సాంద్రత అంటే చార్జ్ బై ఉపరితలము. రేఖీయ సాంద్రత అంటే చార్జ్ బై పొడవు. ఆల్రెడీ మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఘన సాంద్రత చార్జ్ బై ఘన పరిమాణం. ఇక్కడ ఘన పరిమాణం గోళం యొక్క ఘన పరిమాణం ఎంత, 4/3 π r3. ఇక్కడ క్యాపిటల్ ఆర్, గోళం యొక్క వ్యాసార్థం ఆర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ కాబట్టి ఆవేశం బై ఘన పరిమాణము. అయితే మనం లోపల ఉన్న గోళం ఏదైతే మనం గాషియన్ ఉపరితలం ఊహించామో, ఈ బిందువు గుండా పోయే గాషియన్ ఉపరితలం ఏదైతే ఊహించామో దాని గుండా వెళ్ళే అభివాహం గాస్ సూత్రం ఏం చెప్తుంది, మొత్తం అభివాహం గాస్ సూత్రం ఏం చెప్తుంది, ఏదైనా ఒక మూసి ఉన్న ఉపరితలం గుండా వెళ్ళే మొత్తం అభివాహం విలువ దేనికి సమానము, 1/ε0 రెట్లు అందులో ఉండే ఆవేశానికి సమానము. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం ఈ లోపల ఉన్న గోళం గుండా వెళ్ళే మొత్తం అభివాహం విలువను కనుక్కోవడం జరుగుతుంది. తర్వాత దాన్ని 1/ε0 క్యూ కి సమానంగా చేయడం జరుగుతుంది. ఓకే, అక్కడ నుంచి మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ లోపల ఉన్న గోళంలో ఒక చిన్న ఉపరితలం డిఎస్ మనం తీసుకోవడం జరుగుతుంది. దాని యొక్క లంబ సదిశ డిఎస్ బార్. అయితే లోపల ఆవేశం ఉంది కాబట్టి లోపల ఆవేశం ఉంటే క్యూ డాష్, బయట ఉన్న ఆవేశం క్యూ అనుకుంటున్నాం. లోపల ఉన్న ఆవేశిత గోళం ఏదైతే ఉందో లోపల మనం ఉపరితలం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి అది లేదు, ఊహిస్తున్నాం. దానిపైన ఆవేశం ఎంత అనుకుంటున్నాం, క్యూ డాష్. లోపల ఉన్న ఆవేశం మనకు తెలియదు, బయట మాత్రమే తెలుసు. సో లోపల ఉన్న క్యూ డాష్ మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ చిన్న ఏమంటున్నాం, ఉపరితలం తీసుకున్నాం డిఎస్ బార్. అదేవిధంగా విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్. ఇవి రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి, లోపల ఉన్న ఉపరితలానికి లంబంగా ఉన్నాయి మరియు రెండు కూడా పరస్పరం సమాంతరంగా ఉన్నాయి. ఓకే, కాబట్టి వాటి మధ్య ఉన్న కోణం ఎంత, 0. రెండు ఈ మరియు డిఎస్. అయితే ఇప్పుడు ఈ చిన్న ఉపరితలం గుండా వెళ్ళే అభివాహం ఎట్లా కనుక్కుంటాం మనం, d5 ఎంత మనకు, ఈ డాట్ డిఎస్, ఈడిఎస్ కాస్ టీటా. టీటా ఎంత, 0. కాబట్టి ఈడిఎస్ కాస్ ఎంత, 1. కాబట్టి ఈడిఎస్. సో చిన్న ఉపరితలం గుండా వెళ్ళే అభివాహం d5 ఎంత, ఈడిఎస్. మరి మొత్తం గోళం గుండా వెళ్ళే అభివాహం ఎట్లా వస్తుంది, దీన్ని సమకలనం చేయాలి. సో సమకలనం చేస్తే ఈ డాట్ డిఎస్. అయితే ఇక్కడ ఈ అనేది మొత్తం కూడా ఈ అనేది సమాంతరంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది కాబట్టి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ బయట తీసుకుంటాం, ఇంటిగ్రేషన్ డిఎస్ చేస్తాం. ఈడిఎస్ వచ్చింది కదా మనకు. ఓకే, దీన్నే సమకలనం చేస్తే మొత్తం గోళం గుండా వెళ్ళే అభివాహం వస్తుంది. సో ఈ ఇంటూ డిఎస్. ఇప్పుడు సమకలనం డిఎస్, ఈ ఉపరితలాన్ని సమకలనం చేసుకుంటూ పోతే ఈ ఉపరితలంలో ఉండే ప్రతి ఉపరితలాన్ని చిన్న ఉపరితలాన్ని కూడుకుంటూ పోతే వచ్చేది మనకు లోపల ఉన్న గోళం వస్తుంది. గోళం యొక్క ఉపరితలం రావడం జరుగుతుంది. సో గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత, 4πr². లోపల ఉన్న గోళం యొక్క వైశాల్యం వ్యాసార్థం స్మాల్ ఆర్ కాబట్టి దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత, 4πr². సూత్రం
గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత 4πr². కాబట్టి మొత్తం గోళం గుండా వెళ్ళే అభివాహం ఎంత E × 4πr². దీని సమీకరణం 1 అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ అభివాహం వచ్చింది. గాస్ సూత్రం ప్రకారం ఈ అభివాహం దేనికి సమానం? 1/ε0 రెట్లు q డాష్ కి సమానం. ఎందుకు? లోపల ఉన్న గోళం యొక్క ఆవేశం అంతా q డాష్ కాబట్టి. సో గాస్ సూత్రం ప్రకారం ఈ అభివాహం అనేది 1/ε0 q డాష్ కి సమానం. కానీ q డాష్ విలువ మనకు తెలియదు. ఓకే, బయట q అని తెలుసు, లోపల ఎంత కావాలని తెలియదు. సో q డాష్ విలువ ఎట్లా వస్తుంది? మనకు సాంద్రత యొక్క సూత్రం ఏంటి? ఆవేశంపై ఘన పరిమాణము. కాబట్టి ఆవేశంపై ఘన పరిమాణం. అయితే ఇక్కడ సాంద్రత లోపల గోళం యొక్క సాంద్రత బయట గోళం యొక్క సాంద్రత సమానమే. సాంద్రత ఎప్పుడు సమానంగా ఉంటుంది. కాబట్టి బయట రోనే, లోపల కూడా రోనే. కాబట్టి రో ఇజ్ ఈక్వల్ టు q డాష్ బై b. ఇక్కడ q డాష్ బై b అంటే దేని యొక్క ఘన పరిమాణం? లోపల ఉన్న గోళం యొక్క ఘన పరిమాణం. సో q డాష్ ఏమవుతుంది? ఘన పరిమాణం ఇంటూ సాంద్రత అవుతుంది. ఓకే, సో ఈ సూత్రాన్ని మనం వాడుతున్నాం. అయితే ఇక్కడ లోపల ఉన్న గోళం యొక్క ఘన పరిమాణం ఎంత? 4/3 π స్మాల్ r క్యూబ్. ఎందుకంటే లోపల ఉన్న గోళం యొక్క వ్యాసార్థం స్మాల్ r కాబట్టి. ఇంటూ రో అంటే ఏంటి? సాంద్రత. సాంద్రత అనేది మొత్తం బయట లోపల ఒకటే ఉంటుంది కాబట్టి దాని సాంద్రత యొక్క సూత్రం ఏమవుతుంది? q/4/3 π r క్యూబ్. క్యాపిటల్ R క్యూబ్ అవుతుంది. మనం ఇంతకు చెప్తున్నాం సాంద్రత యొక్క సూత్రం ఎంత? మనకు చార్జ్ ఆవేశంపై ఘన పరిమాణం. మొత్తం గోళం యొక్క ఘన పరిమాణం 4/3 క్యాపిటల్ R క్యూబ్. కాబట్టి ఇంటూ q/4/3 π r క్యూబ్. సో ఇక్కడ 4/3 π 4/3 క్యాన్సిల్ అవుతుంది. q ఇంటూ స్మాల్ r క్యూబ్ బై క్యాపిటల్ R క్యూబ్ మిగులుతుంది. ఇది రెండో సమీకరణం. సో ఆవేశం q డాష్ లోపల ఉంటుంది, q ఇంటూ స్మాల్ r క్యూబ్ బై క్యాపిటల్ R క్యూబ్. సో ఆవేశం వచ్చేసింది. ఇప్పుడు గాస్ సూత్రం ప్రకారం ఈ ఏదైతే ఈ అభివాహం దేనికి సమానం? 1/ε0 q డాష్ సమానం. q డాష్ ఎంత? qr క్యూబ్ బై క్యాపిటల్ R క్యూబ్ అయిపోయింది. సో గాస్ సూత్రం ప్రకారం అభివాహం φ = 1/ε0 q డాష్. అయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ సమీకరణం 1 ద్వారా ఈ ఏదైతే φ ఉందో φ విలువ ఎంత? E × 4πr². సో ఈ విలువ ఎంత? E × 4πr² ఒకటి సమీకరణం 1 నుండి. ఓకే, ఇది ఈక్వల్ దేనికి సమానం? 1/ε0 q డాష్. కానీ q డాష్ ఎంత? qr క్యూబ్ బై r క్యూబ్. కాబట్టి 1/ε0 qr క్యూబ్ బై r క్యూబ్. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. qr క్యూబ్ బై 1/ε0 qr క్యూబ్ బై r క్యూబ్ వచ్చింది. ఇక్కడ r² r క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది? ఇక్కడ r మిగులుతుంది. కాబట్టి మొత్తం 4 పైన అవతల పంపిస్తుంది. సో E is equal to q by 4/ε0 స్మాల్ r బై క్యాపిటల్ R క్యూబ్. దీని సమీకరణం 4 అనుకోండి. ఓకే, ఇదేమో సమీకరణం 3, అదేమో సమీకరణం. సో E is equal to q by 4/ε0 స్మాల్ r బై క్యాపిటల్ R. ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎక్కడ? గోళం లోపల. ఇంత ముందు క్లాస్ లో గోళం బయట, గోళం పైన విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కున్న గాస్ సూత్రాన్ని ఉపయోగించి ఇక్కడ మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత లోపల, గోళం లోపల, ఆవేశ గోళం లోపల విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది? E is equal to q by 4/ε0 స్మాల్ r బై క్యాపిటల్ R క్యూబ్. ఇది మనకు కావాల్సిన సమీకరణం. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్న. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం స్తూపం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కున్న గాస్ సూత్రాన్ని ఉపయోగించాం. థ్యాంక్ యూ.